హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము పైథాన్లో లాజికల్ ఆపరేటర్స్. ఇంతకుముందు 3-4 వీడియోస్గా మనం ఆపరేటర్స్ని చూస్తూ వచ్చినాము. ప్రీవియస్ వీడియోలో ట్రూత్ వాల్యూ టెస్టింగ్ గురించి చెప్పినాను. అక్కడ ట్రూ వాల్యూ అని చూపించినాను. దానిని ట్రూ వాల్యూ అనకూడదు, ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అని కానీ లేకపోతే ట్రూతీనెస్ అని కానీ పిలుస్తారు. అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూసిన వాళ్ళ వీడియోని. ఇంకా లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకు పైథాన్లో మెయిన్గా 3 లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ 3 లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే ఓఆర్ఆర్, అండ్, అలాగే నాట్. ఈ మూడిటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది మనం వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, లాజికల్ ఆపరేటర్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకు కంపల్సరీగా ట్రూత్ వాల్యూ టెస్టింగ్ అనేది తెలిసి ఉండాలి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే దీనికి ముందు ఉండేటటువంటి వీడియోని చూడండి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే డైరెక్ట్గా చూసినట్లయితే ఆ ట్రూత్ వాల్యూ అని చెప్పినప్పుడు మీకు అర్థం కాదు. అలాగే ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుంది. కానీ లాజికల్ ఆపరేటర్స్ ఈ వీడియో అంతా అయ్యేటప్పటికి మనకు ఒక మూవీ అనేది గుర్తొస్తుంది. అదే ఇడియట్ మూవీలో ఆలీ చేసిన యాక్షన్ గుర్తొస్తుంది. అంటే చివరి వరకు ఇసుకను చూస్తారు కానీ బండ్లను చూడరు. అలాంటి కన్ఫ్యూజనే ఈ లాజికల్ ఆపరేటర్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి నాట్ ఆపరేటర్ పెద్దగా ఉండదు. ఆరు అండ్ ఈ ఆపరేటర్లని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్తో వినండి. అలాగే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆర్ ఆపరేటర్ అనేది మనకు లాజికల్ ఆపరేటర్స్లో వచ్చేసి ఫస్ట్ ఆర్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఆర్ ఆపరేటర్ 2 వేస్లో వర్క్ చేస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము రిలేషనల్ ఆపరేటర్స్ గురించి. రిలేషనల్ ఆపరేటర్స్లో లెసర్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, అలాగే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈ 6 వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్గా చెప్పుకొని ఉన్నాము. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఏంటి? కొన్ని వాల్యూస్ మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ని ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేసేటటువంటిది రిలేషనల్ ఆపరేటర్ అవుతుంది. ఆ వాల్యూస్ మధ్య ఉండేటటువంటి రిలేషను ఎలా కనెక్ట్ అయ్యింది అనేటటువంటిది ఎవాల్యుయేట్ చేసేటటువంటిదే లాజికల్ ఆపరేటర్. ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ 2 వేస్లో వర్క్ అవుతాయి. ఒకటి వచ్చేసి రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఆపరెండ్, అంటే ఆపరెండ్గా రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ని తీసుకుంటాము. అలాగే స్ట్రింగ్స్, నెంబర్స్, లిస్ట్స్ వీటిల్ని ఆర్పాండ్స్గా తీసుకొని ఇంకొక వేలో వర్క్ అవుతుంది. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్ ఈక్వల్ టు ఇలాంటివి చెప్పుకున్నాం కదా. అలాంటి వాటితో వర్క్ చేసేటప్పుడు వచ్చేటటువంటిది రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్తో వర్క్ చేయడం అంటారు. మీకు ఒక టేబుల్ చూపిస్తాను ఈ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఆపరెంట్స్ అనేటటువంటిది ఆర్ అనేటటువంటి లాజికల్ ఆపరేటర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటుండేది. ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ, వై అనే వాల్యూ, ఎక్స్ ఆర్ వై అని ఈ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎక్స్ అనే కాలంలో కొన్ని ఫాల్స్ ట్రూలు ఉన్నాయి, వైలో కొన్ని ఫాల్స్ ట్రూలు ఉన్నాయి. ఎక్స్ ఆర్ వై అనేటటువంటిది మనకు వచ్చేటటువంటి రిజల్ట్స్. అది ఎక్స్లో ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్ మనకి ఏదైనా కూడా ఆల్రెడీ మనం ట్రూత్ వాల్యూ గురించి చెప్పుకొని ఉన్నాం. ట్రూత్ వాల్యూలో ఎంటీ కానీ నన్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, అలాగే బూలియన్ వాల్యూ ఏదైనా ఫాల్స్ వచ్చినప్పుడు అది ట్రూత్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. లేకపోతే మిగతా అన్నీ కూడా ట్రూ అవుతాయని ఆల్రెడీ చెప్పిన్నాను. ఇక్కడ వచ్చేసి ఎక్స్ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయినప్పుడు, మనకు బూలియన్ వాల్యూలో కానీ ఏదైనా ట్రూత్ వాల్యూ ఫాల్స్ అయినప్పుడు, వై అనేటటువంటిది కూడా ఫాల్స్ ఉన్నప్పుడు మనకు ఎక్స్ ఆర్ వై అనేటటువంటి లాజికల్ ఆపరేటరు ఫాల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం లాజికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 ఎక్స్ప్రెషన్స్, అంటే ఎక్స్ అనేది ఒక ఎక్స్ప్రెషను, వై అనేది ఒక ఎక్స్ప్రెషను. 2 ఎక్స్ప్రెషన్స్ ఫాల్స్ చూపించినప్పుడు ఎక్స్ ఆర్ వై అనేటటువంటి లాజికల్ ఆపరేటర్ ఫాల్స్ చూపిస్తుంది. అలాగే
మనకు ఎక్స్ ఫాల్స్ చూపించిన వై అనేటటువంటిది ట్రూ చూపించిన, ఎక్స్ ట్రూ వాల్యూ చూపించిన, వై ఫాల్స్ వాల్యూ చూపించిన, ఎక్స్ ట్రూ వాల్యూ, వై ట్రూ వాల్యూ ఏది చూపించినా కూడా మిగతా 3 టైమ్స్ మనకు ఎక్స్ ఆర్ వై అనే లాజికల్ ఆపరేటరు ట్రూ వాల్యూనే ఇస్తుంది. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఇచ్చినటువంటి టేబుల్ ఇది. ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. 4 = 4 ఆర్ 5 = 8 అనేటటువంటిది. 4 = 4 అనేది మనకు బూలియన్ వాల్యూలో కానీ ఏదైనా కూడా ట్రూత్ వాల్యూ అనేది ట్రూ అయింది. సెకండ్ వాల్యూ వచ్చేసి 5 = 8 అయింది. ట్రూ వాల్యూ ఫస్ట్ వాల్యూ ట్రూత్ వాల్యూ ట్రూ అయినప్పుడు సెకండ్ వాల్యూని ఇగ్నోర్ చేస్తుంది, దానిని చెక్ చేయదు పైథాన్లో లాజికల్ ఆపరేటర్గా ఉన్నప్పుడు. అంటే ఆర్ అనేది ఇక్కడ లాజికల్ ఆపరేటర్. ఈ ఎక్స్ప్రెషన్స్లో ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనుకున్నాం, ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్ అనుకుంటాం. అలాగే ఆర్ అనేది లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్ ఇలాంటప్పుడు ట్రూని ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 2 వచ్చినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని ఇగ్నోర్ చేస్తుంది చెక్ చేయకుండా. అలాగే సెకండ్ వాల్యూ వచ్చేసి 5 > 8 అనేది ఫాల్స్ వాల్యూ అవుతుంది. ఇక్కడ 5 < 2 అనేది కూడా ఫాల్సే అవుతుంది. ఆర్ అనేటటువంటి లాజికల్ ఆపరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నది కాబట్టి ఇది ఫాల్స్ అయింది. అలాగే ఈ 5 < 2 అనేది కూడా ఫాల్సే అయింది. రెండు వాల్యూస్ ఫాల్స్ అయినప్పుడు ఎక్స్ఆర్ వై అనేటటువంటి లాజికల్ ఆపరేటర్ ఏమవుతుంది అంటే ఫాల్స్ అవుతుంది. మిగతా ఏ టైంలోనైనా ఇక్కడ ఫాల్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండో ఫాల్స్లు ఉన్నప్పుడు ఫాల్స్ వాల్యూని చూపిస్తుంది. ఏవైనా కూడా ఫాల్స్ ఫస్ట్ వాల్యూ మనకి ఏది ఉంటే దానిని సెకండ్ వాల్యూ ట్రూ ఉన్నప్పుడు కూడా అది ట్రూగానే తీసుకుంటుంది. ఫస్ట్ వాల్యూ ట్రూ ఉన్నప్పుడు సెకండ్ వాల్యూ ఫాల్స్ ఉన్నప్పుడు ట్రూగా, అన్ని మిగతా 3 టైమ్స్ ట్రూ వాల్యూగానే తీసుకుంటుంది. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా ఇచ్చినాను. సెకండ్ వచ్చేసి మనకు నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్ ఇవి ఆపరెంట్స్గా ఎలా యూజ్ చేస్తుంది లాజికల్ ఆపరేటర్ చూద్దాము. మనకు తెలుసు నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్ అంటే ఏంటో. ఈ నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్ తోటి లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు ఎలా వస్తుంది అంటే ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లో వాల్యూస్ ఉన్నప్పుడు, వై ఎక్స్ప్రెషన్లో కొన్ని వాల్యూస్ ఉన్నప్పుడు, అలాగే ఎక్స్ ఆర్ వై అనే లాజికల్ ఆపరేటర్ ఎలాంటి రిజల్ట్ని చూపిస్తుంది అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి టేబుల్లో చూడండి. ఎక్స్ ఎక్స్ప్రెషన్లో వచ్చేసి ఫాల్స్ ఉంది, వైలో వచ్చి ఫాల్స్ ఉంది. అప్పుడు ఎక్స్ ఆర్ వై అనేటటువంటి లాజికల్ ఆపరేటర్ రిజల్ట్ ఏమిస్తుందంటే వై వాల్యూని ఇస్తుంది అనని. ఈ నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్ ఇవి యూజ్ చేసేటప్పుడు ఇలా ఉంటుందనని ఈ టేబుల్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. అంటే పైన ఉండేటటువంటి టేబుల్లో వచ్చేసి 2 ఫాల్స్లు వచ్చినప్పుడు ఫాల్సే వస్తుంది. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే అక్కడ నేను ఎక్స్ఆర్ వైలో ఫాల్స్ ట్రూ 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 ఇచ్చినాను. ఇక్కడ వై వాల్యూ ఎక్స్ వాల్యూ అది రిలేషనల్ ఆపరెంట్ అని తీసుకున్నప్పుడు అలా వర్క్ అవుతుంది. ఇది నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్స్ తీసుకున్నప్పుడు ఇలా వర్క్ అవుతుంది అని చెబుతున్నాను. ఇంకా 2 వాల్యూస్ ఉన్నప్పుడు అంటే ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లో 5 ఫాల్స్ ఉన్నప్పుడు వైని చెక్ చేస్తుంది. ఎప్పుడంటే నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్గా ఉన్నప్పుడు. అప్పుడు వైలో ఎక్స్ ఫాల్స్ అయినప్పుడు వై వాల్యూని, అది ట్రూ వాల్యూ కానివ్వండి, ఫాల్స్ వాల్యూ కానివ్వండి, వై వాల్యూని తీసుకుంటుంది. సెకండ్ వచ్చేసి ఈ సెకండ్ లైన్లో ఎక్స్ వాల్యూ ఫాల్స్ ఉంది, వై వాల్యూ ట్రూ ఉంది. అప్పుడు కూడా ఎక్స్ ఫాల్స్ కాబట్టి వై వాల్యూని తీసుకుంటుంది, ట్రూ ఉంది కాబట్టి. అంటే ఎక్స్ ఫాల్స్ వచ్చినప్పుడు వై వాల్యూలో ఫాల్స్ ఉంటే ఫాల్స్, ట్రూ ఉంటే ట్రూనే తీసుకుంటుంది రిజల్ట్స్గా. అలాగే ఎక్స్ వాల్యూ ట్రూ ఉన్నప్పుడు, వై వాల్యూ ఫాల్స్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూని చెక్ చేస్తుంది, వై వాల్యూని ఇగ్నోర్ చేస్తుంది చెక్ చేయడం. అలాగే రెండు ట్రూ ఉన్నప్పుడు ట్రూనే చూపిస్తుంది. పైన ఉండే టేబుల్కి కింద ఉండే టేబుల్కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అక్కడ
వాల్యూస్ అనేవి ఒకేలాగా ఉన్నాయి. ట్రూత్ వాల్యూ అనేటటువంటి ఫస్ట్ది ఫాల్సే చూపిస్తుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేసి ట్రూనే చూపిస్తుంది. అదే ఉంటుంది ఇక్కడ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్గా గమనించినట్లయితే. ఇది మనకు ఉండేటటువంటి టూ వేస్లో మనకు ఆర్ అనే ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుంది. ఇంకా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 0 ఆర్ 0 అనేటటువంటిది మనకు రిజల్ట్స్లో జీరోని చూపిస్తుంది. రీజన్ వచ్చేసి దీనికి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 0 వచ్చేసి ట్రూత్ వాల్యూ ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్ 0ని రిటర్న్ చేస్తుంది. అది ఫాల్స్ వాల్యూనే 0 కూడా, కానీ 0 ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 0 అయినప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ని మనకు రిజల్ట్గా చూపిస్తుంది అని టేబుల్లో చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ చూపిస్తుంది. ఇక సెకండ్ వచ్చేసి 0 ఆర్ 8 ఇచ్చినాను. ఈ 0 వచ్చేసి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఫాల్స్ ఉంది ట్రూత్ వాల్యూ, సెకండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనకు 8 అనేటటువంటిది ట్రూ అవుతుంది ట్రూత్ వాల్యూ ప్రకారం. కాబట్టి 8ని ఫస్ట్ వాల్యూ ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ వాల్యూని మనకు రిజల్ట్గా చూపిస్తుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి 5 ఆర్ 0.0. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చినాడు 0.0 అనేటటువంటిది. 5 అనేది ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది కాబట్టి సెకండ్ వాల్యూని ఇక్కడ ఇగ్నోర్ చేసేసి 5ని రిజల్ట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హలో ఆర్ ఎంటీ వచ్చింది, అంటే సింగిల్ కోట్ ఇచ్చినాను, అంటే దాని అర్థం వచ్చేసి ఎంటీ అని అక్కడ. ఇక్కడ ఒక ట్రూత్ వాల్యూ వచ్చేసి హెలో అనేది ట్రూ అవుతుంది, ఆర్ లేకపోతే ఎంటీ అనేది ఫాల్స్ అవుతుంది ట్రూత్ వాల్యూ ప్రకారం. కాబట్టి హెలోని రిజల్ట్గా తీసుకుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఆర్ ఏ అని ఇచ్చినాము. ఆర్కి ముందు డబుల్ కోట్ ఉంది, అంటే ఆర్కి ముందు ఉండేటటువంటిది ఎంటీ వాల్యూ, సెకండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి స్ట్రింగ్ ఇచ్చినది కాబట్టి ఎంటీ వాల్యూ ఫాల్స్ కాబట్టి ట్రూత్ వాల్యూ ప్రకారం ఏని ఇక్కడ రిటర్న్ చేస్తుంది, సెకండ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ వాల్యూ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఏ రిటర్న్ చేస్తుంది. అలాగే ఇక్కడ 2 ఎంటీ వాల్యూస్ ఉన్నాయి. 2 ఎంటీ వాల్యూస్ అంటే ఫస్ట్ వాల్యూ ఎంటీ వాల్యూ అయినప్పుడు ఫాల్స్ అవుతుంది, సెకండ్ వాల్యూ ఎంటీ వాల్యూ అయినప్పుడు కూడా ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఫాల్స్ సెకండ్ వాల్యూనే తీసుకుంటుంది. ఫస్ట్ వాల్యూ ఫాల్స్ కాబట్టి సెకండ్ వాల్యూ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్సే చూపిస్తుంది. అలాగే ఇంకొకటి ఫస్ట్ వాల్యూ స్ట్రింగ్ ఉంది ఏ అని, సెకండ్ వాల్యూ కూడా జే అనేటటువంటి స్ట్రింగ్ ఉంది. మనకి ఇక్కడ ఏ అనేటటువంటిది ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది, జే కూడా ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూని ఏని రిటర్న్ చేస్తుంది. లాస్ట్ వచ్చేసి 20 గ్రేటర్ దెన్ 10 అనేటటువంటిది ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది. ఆర్ ఏ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 1 అని ఉంది. ఒక స్ట్రింగ్కి ఇక్కడ ఫస్ట్ ట్రూత్ వాల్యూ ప్రకారం పోదాము. 20 గ్రేటర్ దెన్ 10 అంటే ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అయింది కాబట్టి సెకండ్ వాల్యూని చెక్ చేయకుండా ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి రిజల్ట్ కూడా 20 గ్రేటర్ దెన్ 10 ట్రూగానే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 1 అనేటటువంటిది ఫాల్స్ అవుతుంది మనకు యాక్చువల్గా, ఎందుకంటే ఒక స్ట్రింగ్ తోటి ఒక ఇంటీజరు యాడ్ కాదు కాబట్టి ఇది సింటాక్టికల్ ఎర్రర్ కాబట్టి ఇది ఫాల్స్ వాల్యూ అవుతుంది. ఇది మనకు ఉండేటటువంటి లాజికల్ ఆపరేటర్స్లో ఆర్ అనే ఆపరేటర్ గురించి. మనం బూలియన్ వాల్యూస్లో వచ్చేసి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే బూలియన్ వాల్యూస్ ప్రకారం ఎలా రాస్తాము, ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఎఫ్ ట్రూ టీ క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి అప్పర్ కేసులో. ఇక్కడ మనకు ట్రూత్ వాల్యూ ప్రకారం రాసేటప్పుడు ఎలా రాస్తామంటే అన్ని స్మాల్ లెటర్స్లోనే రాస్తాం. TRU లేకపోతే ఫాల్స్
ఇలా రాస్తాము. ఇది నోట్ చేసి పెట్టుకోవాలి. ట్రూత్ వాల్యూ రాసేటప్పుడు ట్రూ కానీ ఫాల్స్ కానీ స్మాల్ లెటర్స్లో, అలాగే బూలియన్ వాల్యూ రాసేటప్పుడు అప్పర్ కేస్ ఎఫ్ రాయాలి, ట్రూకి ఫాల్స్కి. ఇది మనకు ఆర్ ఆపరేటర్ గురించి ఈరోజే ఇదే వీడియోలో అండ్ ఆపరేటర్ చేయాలన్నా కూడా అండ్ ఆపరేటర్ కూడా మనకు ఆర్ ఆపరేటర్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది తెలుసుకోవడానికి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. రెండు కూడా తెలుసుకుంటే ఒకేసారి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ వీడియోని మీరు 2 times అయినా చూసి అండర్స్టాండ్ చేసుకోండి. ఈ టేబుల్ అర్థమైతే ఈ ఆర్ ఆపరేటర్ అనేటటువంటిది ఈజీగా అర్థమైపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.